ఈ ప్రపంచమంతట్లో ఎలన్ మాస్క్ గొప్ప ధనవంతుడైనా నేనంటున్నా, ప్రపంచంలో ఉన్నటువంటి పక్షులన్నిటిని పోషించగలిగిన ధనవంతుడు కాదు ఎలన్ మాస్క్. ఎవరి బిడ్డ కానీ ప్రభు అంటారు, యోబు గ్రంథం 41:11 భాగంలో ప్రభు ఈ విధంగా అంటారు, నేను తిరిగి ఇయ్యవలసి ఉన్నట్లు ఎవడైనా నాకేమైనా ఇచ్చినా ఆకాశ వైశాల్యము కింద ఉన్నదంతయు నాదే కదా. గమనించారా దేవుని బిడ్డలారా? గమనించారా? నేను తిరిగి ఇయ్యవలసి ఉన్నట్లు ఎవడైనా నాకేమైనా ఇచ్చినా. మీరు కనుక షాప్కి వెళ్ళి ఒక లడ్డు తీసుకొచ్చి మీ అబ్బాయి చేతుల్లో పెట్టండి. పెట్టిన తర్వాత వరే కొంచెం పెట్టరా అనండి. వాడేం చేస్తాడో తెలుసా? దాన్ని గిల్లి 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 ఎక్కడ తరిగిపోతుందా అని. అవునా? మనము కూడా దేవునికి ఇవ్వటంలో గిల్లి గిల్లి గిల్లేస్తాం. కానీ ఈరోజు నేను కలిగి ఉన్నదంతా కూడా ఎవరిచ్చారో అది మనం అర్థం చేస్తాం, అది మనం గ్రహించాం. దేవుని బిడ్డ ఆకాశ వైశాల్యము కింద ఉన్నదంతా కూడా నాదే కదా. ఈరోజు నీవేది కలిగి ఉన్నావో అది ఆయన ఇచ్చిందే. తిరిగి ఆయనకి ఇవ్వటానికి ఎంత ఆలోచిస్తావో, ఎంత సంకోచిస్తావో, ఎంతగా దేవుని బిడ్డలారా చాలాసార్లు కూడా ఎంత లోబిగా ఉంటుందో.